జై శ్రీమన్నారాయణ. అందరము అనుకున్నటువంటి సామెత లేదా జాతీయమా అన్నటువంటి మాటలు మనం ఒకసారి చూద్దాం. ఏడ్చే మగవాడిని నవ్వే ఆడదాన్ని నమ్మకూడదంటారు. ఎందుకని? ఇది ఒక సందేహమే. ఎందుకంటే పురుషుడు బలవంతుడు. సమాజంలో తిరగడం వల్ల అనేక మందితో పరిచయాల వల్ల ధైర్యంగా ఉంటాడు పురుషుడు. ఎంత కష్టం వచ్చినా చెల్లించిన మనస్తత్వం భగవంతుడు ఇచ్చాడు. పైగా ధైర్యం చెప్పవలసినటువంటి వాడు. భార్య వద్ద చుట్టూ వారి దగ్గర ధీరోదత్తంగా ఉండాల్సినటువంటి వాడు. అలాంటి వాడు ఏడ్చాడు అంటే నమ్మరాదు. అలాంటి వాడు మోసకారి అయి ఉండాలి. స్వార్థంతో ఏదో ఎత్తుగడ వేస్తున్నాడని భావించవచ్చు, లేదా అసమర్థుడై ఉండాలి. అదే స్త్రీ సున్నిత మనస్తత్వం కలిగి ఉంటుంది. చిన్న బాధకే, చిన్న సమస్యకి తలక్రిందులవుతూ ఉంటుంది, అలజడే చెందుతుంది. ఎంత ఆనందాన్నైనా బాధనైనా చిరునవ్వుతో తెలియజేసే అదిలంగా గుండెల్లో దాచుకున్నటువంటిది ఆడది. ఆ సృష్టి ధర్మాన్ని వదిలేసి అతిగా నవ్వుతూ మాట్లాడుతుంటే ఆ స్త్రీ సరైనది కాదని అర్థం. ఆడది మాటకి కారణం లేకుండా నవ్వుతూ ఉంటే ఆ ఇంట మగవాడు పరువు నవ్వుల పాలే అవుతుంది. అందుకే మాటికి ఏడ్చే పురుషుడికి, మాటికి నవ్వే ఆడదానికి నమ్మరాదు అన్నటువంటి మాట. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే జై శ్రీమన్నారాయణ అని కామెంట్ చేయండి.